హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఇప్పుడు పూణేలో ఉన్నాము. నైట్ పూణేలోనే స్టే చేసాము. మేము ఇప్పుడు లవాసా వెళ్తున్నాం అండ్ ఫ్రమ్ లవాసా టు హైదరాబాద్ అగైన్. బాయ్ గాయ్స్. సో గాయ్స్, ఇది మేము పూణేలో స్టే చేసిన హోటల్ రూమ్. గైస్, లవాసా రీచ్ అయ్యాము. ఇప్పుడు ఫస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం, తర్వాత సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. గైస్, మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము ఫ్రమ్ పూణే. అండ్ పూణే టు లవాసా 65 to 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మాకైతే 2.5 hours పట్టింది రీచ్ అవ్వడానికి. 2 ways ఉన్నాయి రీచ్ అవ్వడానికి ఫ్రమ్ పూణే టు లవాసా. బట్ మేము మ్యాప్స్లో చూసి ఫాలో అయ్యాము. అది ఓన్లీ 1-way రోడ్, హిల్ స్టేషన్ కాబట్టి మాకు చాలా టైం పట్టింది. లవాసాకి ఎంట్రీ ఫీ కూడా ఉంది. 2-wheeler అయితే 200 రూపీస్ అండ్ 4-wheeler అయితే 500 రూపీస్ పే చేయాలి. ఇది ఇండియాస్ ఫస్ట్ హిల్ స్టేషన్ సిటీ అంట. సో లవాసాలో స్టే చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. మేము ఫస్ట్ ప్లాన్ చేసింది ఇక్కడే స్టే చేద్దామని. ఒక 2 BHK లేక్ వ్యూ ఉండే అపార్ట్మెంట్ చూసాము, చాలా బాగుంది. బట్ మాకు నైట్ పూణేలో లేట్ అయింది కాబట్టి మేము అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. లవాసా ఎక్స్ప్లోర్ చేయడానికి 1 day సరిపోతుంది. మీలో ఎవరైనా లవాసా విజిట్ చేయాలనుకుంటే 1 day స్టే ఆప్షన్ అక్కడ పెట్టుకోండి. సూపర్ ఉంది గాయ్స్. మేము వెళ్తున్నాం గాయ్స్. అసలు సూపర్ ఉంది. వావ్ వావ్. సో లవాసా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అంట. గైస్, నేను ఇందాక చెప్పిన స్టే ఆప్షన్ ఇక్కడే, ఈ కనిపించే అపార్ట్మెంట్స్లోనే మనకి స్టే ఆప్షన్ ఉంటుంది.
కావ్య సే హాయ్. వెల్కో. గైస్ ఇక్కడే మిర్చి మూవీలో ఇదేదో బాగుంది సాంగ్ షూట్ చేశారంట. చాలా బాగుంది లొకేషన్ అయితే. గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది లవాసా. ఖచ్చితంగా విజిట్ చేయండి. రిటర్న్లో మాకు చిన్న వాటర్ ఫాల్స్ కనిపించింది. మేము లంచ్ చేసి అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.